ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడి, నిలవ పచ్చడి ఏ విధంగా తయారు చేసామో చూపిస్తాం. ఇప్పుడు ఈ విధంగా ఒక 30 కాయలు నిమ్మకాయలని నిలువుగా చీరి మనం ఉప్పు వేసి 3 రోజుల నుంచి ఆ ముక్కలు తీసి ఎండలో పెట్టి మనం దాంట్లో కొంచెం రసం కూడా వేసుకుంటామండి సగం. ఈ విధంగా నిల్వ చేసుకోవాలన్నమాట అండి. నిల్వ చేసుకున్న ఈ నిమ్మకాయ తుక్కుని మనం కారం, మసాలా సామాన్లు అన్నీ వేసి మనం కలుపుకోవాలి. ఈ విధంగా 3 స్పూన్లు మెంతులు అండి, 3 స్పూన్ల ఆవాలు, కొంచెం 1 స్పూన్ జీలకర్ర తీసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత చల్లారాక మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో మనం ఈ విధంగా ఎండుమిర్చి అండి, వెల్లుల్లి, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ విధంగా తీసుకుని కొద్దిగా అందులో వేయాలండి. ఒక్కొక్క 3 స్పూన్ల వరకు. మనం వెల్లుల్లి ఎక్కువ తీసుకున్నామండి. ఆవాలు 2 స్పూన్ల వరకు వేద్దాం. జీలకర్ర, అదేవిధంగా ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు తీసుకొచ్చండి. 2 స్పూన్లు మెంతులు, వెల్లుల్లి కూడా వేసేద్దామండి. లాస్ట్లో కరివేపాకు. వేసుకుని తాలింపు అయ్యాక మనం తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఈ విధంగా లాస్ట్గా మనం ఈ విధంగా ఊరబెట్టిన నిమ్మకాయలకి మనం వేపిన వెల్లుల్లి అది వేసుకున్నామండి. కొన్ని తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు ఈ విధంగా 3 స్పూన్లు తీసుకుని మిక్సీ చేసామండి. మిక్సీ చేసి ఈ పౌడర్ని ఇందులో కలపాలన్నమాట. మొత్తం పౌడర్ అంతా అందులో వేయాలి. తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపులు కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఒక 1/2 కేజీ కారం పడుతుందండి. ఇంకా సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఈ విధంగా కారం కలపాలండి. తర్వాత మనం తాలింపు తీసుకున్నాం కదండి, ఈ విధంగా ఆయిల్, నూనె తక్కువ పడుతుందండి నిమ్మకాయకి. తాలింపులన్నీ వేసేద్దాం. కావాలితే మళ్ళీ నూనె కాచి చల్లార్చి మనం కలుపుకోవాలన్నమాట అండి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనకి నిమ్మకాయ పచ్చడి నిల్వ చేసుకునే పచ్చడి తయారైందండి. ఈ విధంగా మనం తగినంత ఉప్పు, కారం, నూనె, మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి అన్నీ మనం వేసుకున్నాక ఈ విధంగా అయిందండి. చూడటానికి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.